పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం నుంచి బస్టాండ్ వరకు శనివారం వైద్యులు వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. నల్ల బ్యాడ్జీ ధరించి ప్లే కార్డ్స్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోల్కతాలో మహిళా జూనియర్ వైద్యురాలు మౌమితా దేహానంద్ సంఘటన అమానుషమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య ఉద్యోగస్తులకు భద్రత కరువైందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి చనిపోయిన ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఆమెపై దారుణానికి ఒడిగట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదని, కఠినంగా శిక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వైద్యుల రక్షణ, వైద్యులపై దాడులు, బాధిత అమ్మాయికి న్యాయం జరగాలి. వైద్యుల రక్షణ, వైద్యులపై దాడులు, బాధిత అమ్మాయికి న్యాయం జరగాలి. వైద్యుల రక్షణ. ఆర్జికర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థినికి అత్యాచారం, హత్య నిరసనగా ఈరోజు సిహెచ్సి పొదలకూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ సేవలు నిలిపేయడం, ఎమర్జెన్సీ సేవలు మాత్రమే సర్వీస్ చేస్తున్నాము. అందుకు నిరసనగా ఈరోజు మన పొదలకూరు గేట్ సెంటరు ఆర్టీసీ వరకు ర్యాలీ జరుగుతుంది. స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ ఒక స్త్రీల మీద ఇలాంటి అత్యాచారాలు, హత్యలు జరగడం అనేది చాలా దారుణం. దీన్ని పూర్తిగా ఖండిస్తూ దోషుల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేమందరం ప్రభుత్వాన్ని ఆగస్టు 9వ తారీఖు ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో వైద్య విద్యార్థిని చదువుకోవడానికి వెళ్ళిన అమ్మాయిపై ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరం. మనకి ప్రతి ఒక్క ఇంటిలో అమ్మాయి, ఆడబిడ్డ ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని రియాక్ట్ అవ్వాలి. న్యాయం జరిగేంత వరకు ప్రతి ఒక్కరూ పోరాడాలని కోరుకుంటున్నాను. ప్రజా సంఘాలు కానివ్వండి, తర్వాత నైట్ డ్యూటీ చేసే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ మన ఇంట్లో ఆడబిడ్డ ఎవరైతే ఉందో ప్రతి ఒక్కరూ వాళ్ళు రియాక్ట్ అయ్యి న్యాయం జరిగే వరకు పోరాడాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. తెలిసిన విషయమే, ఈ మధ్య కోల్కతాలో ఒక పీజీ రెసిడెంట్ ఆర్జికర్ కాలేజ్లో జరిగిన ఒక అత్యాచారం. ఒక లేడీ డాక్టర్ డ్యూటీలో ఉన్నప్పుడే ఇలాంటి అత్యాచారం జరిగింది. అంతమంది సిబ్బంది, అంతమంది సెక్యూరిటీ ఉండగానే దానికి రక్షణ లేకుండా పోయింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతి ఒక్కరూ దీనికి రియాక్ట్ అవ్వాల్సిన విషయమే. ఒక ఆడపిల్లగా చూడండి, ఒక వైద్యురాలుగా కాకుండా ఒక ఆడపిల్లగా చూడండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. సో అందరికీ రక్షణ మన బాధ్యతే. సో ప్రభుత్వం దీన్ని తొందరగా స్పందించి ఆ నిందితులకి కఠినంగా శిక్ష వేయాలని కోరుకుంటున్నాము. మనకి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైంది, కానీ దేశానికి స్వతంత్రం వచ్చిందే తప్ప ఆడపిల్లలకి పూర్తిగా స్వేచ్ఛా స్వతంత్రం అనేది ఇప్పటికీ రాలేదు. అది ఎప్పటికైతే వస్తుందో అప్పుడే మన దేశానికి పూర్తిగా స్వతంత్రం వచ్చినట్లు మేమందరం భావిస్తాం. ఇప్పటికి కూడా ఆడపిల్లల మీద ప్రతిరోజు ఏదో ఒక దాడులు, లైంగిక దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి, నిత్యం పెరుగుతూనే పోతూనే ఉన్నాయి. సో దీన్ని ఖండించాలి, దీన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకోవాలి. ప్రభుత్వాన్ని బాధ్యత ఇది. ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాలి. ప్రతి ఒక్క వైద్యులకి, ప్రతి రంగాలకి అందరికీ రక్షణ కల్పిస్తున్నారు. పొలిటీషియన్స్కి రక్షణ కల్పిస్తున్నారు, అలాగే సెలబ్రిటీస్కి రక్షణ కల్పిస్తున్నారు. కానీ 24/7 పనిచేసే వైద్యులకి, ప్రజాసేవ చేసే ప్రజలకు దగ్గరగా ఉండే వైద్యులకు మాత్రం ఎటువంటి రక్షణ లేకుండా పోతుంది ఈ రోజుల్లో. సో అందరూ దీనికి స్పందించి ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మేమంతా కోరుకుంటున్నాము. ప్రభుత్వం తొందరగా ఆ నిందితులను కఠినంగా శిక్షించాలని, ఆ శిక్షని ప్రతి ఒక్కరు చూసేలాగా లైవ్ టెలికాస్ట్ చేయాలని మా వైపు నుంచి మేము కోరుకుంటున్నాం. అది చూసి ప్రతి ఒక్కరికి వెన్నులో వణుకు అన్నది రావాలి. ఇంకోసారి ఇలాంటి కఠినమైన చర్యలకు కానీ, ఇలాంటి దుస్సాహసాలకు కానీ పాల్పడకుండా ఉండాలి ప్రతి ఒక్కరు. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే ఇంకోసారి ఇలాంటి కార్యకలాపాలు చేపట్టాలంటే వాళ్ళకి వెన్నులో వణుకు అన్నది రావాలి. సో అంత దారుణంగా వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలని, ఆ అమ్మాయి పడిన బాధనే వాళ్ళు కూడా అనుభవించాలని కోరుకుంటూ మా అందరి తరపు నుంచి మా వైద్య బృందం ప్రతి డిస్టిక్లో, ప్రతి ఇండియా వైడ్ అందరం నిరసన జరుపుతున్నాము. అమ్మాయి ఆత్మశాంతి చేకూరాలంటే అమ్మాయికి తగిన న్యాయం జరగాలి. సో ఆ అమ్మాయికి న్యాయం కోసము ఆ అమ్మాయికి నిరసనగా మేమంతా నిరసన చేపట్టాము ఇవాళ. థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రండి. మహిళల్ని, ఆడపిల్లల్ని కాపాడండి. వాళ్ళు చదువుకోవడానికి ముందుకొచ్చేలా చూడండి. ఇలాంటి దాడుల్ని తొందరగా ఆపేలాగా చూసుకోండి. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.